హాయ్, మీరున్నారు మా వంటింటి సింకు దగ్గర. అంటే ఇది ఇప్పుడేం హోమ్ టూరు వగేరాలు కావు. ఒక టెక్నికల్ హౌస్లో నాన్ టెక్నికల్ వైఫ్ ఎలా బతుకుతుంది, ఇట్లాంటి తాట కూడా ఎవరికి వచ్చి ఉండదు. బట్ ఈ వీడియోలో మీరు చూస్తారు, నేను చేస్తాను, మీరు చూస్తారు. కబా వాటర్ మెషిన్ తప్పలేదు. వాటర్కి మెషిన్ ఉండొచ్చు. ఫిల్టర్ల దగ్గర నుంచి ఇలా ఎదిగాము. ఈ వాటర్ తాగితే ఇలా ఉంటుంది, ఆ వాటర్తో మొహం కడుక్కుంటే ఇంకోలా ఉంటుంది, ఈ వాటర్తో నీళ్లతో తల కడుక్కుంటే జుట్టు ఇట్లా గుట్టలుగా పెరుగుతుంది, ఆ వాటర్ తోటి స్కిన్ వాష్ చేసుకుంటే స్కిన్ అసలు అదేంటది కొరియన్ స్కిన్ మాదిరి అయిపోతుంది. ఇలా అంతా విన్నాం. ఈ సదర్ హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, జీవితం బాగా బతకాలన్న వాళ్ళు, అసలు నిజంగా చెప్పాలంటే పక్కన వాడిని చూసి మనం కూడా కాల్చుకునే వాళ్ళం వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా కొనుక్కుంటాం. ఈ వాటర్ తాగడానికండి నేను ఒక 2 days చదివా. ఇది నీళ్లు తాగడానికి. నీళ్ళు అంటే ఏంటి? దాహం వేస్తే నీళ్లు తాగుతాం. కానీ ఇలా కాదు, ఈ నీళ్లు పట్టుకుని తాగడానికి 2 days చదివా. ఫస్ట్ తాగుతున్నప్పుడు ఒక పాయింట్ నొక్కాలట, కాదని ఇంకో పాయింట్ నొక్కితే మొదటికే మోసం వస్తుందట. ఆ తర్వాత నెల అలవాటు పడ్డ తర్వాత ఇంకో పాయింట్ నొక్కాలట. ఆ తర్వాత 2 నెలలు అలవాటు పడ్డ తర్వాత ఇంకో పాయింట్ నొక్కాలట. ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి వాటర్ అలవాటు ఉందో లేదో కనుక్కొని ఆ పాయింట్ వాటర్ ఇవ్వాలట. కూరగాయలు అవి ఇవి కడగడానికి ఇంకొకటి, మన చేతులు మూతులు కడుక్కోవడానికి ఇంకొకటి, అది కాదు అన్నం కడిగి పెట్టడానికి ఇంకొకటి. ఇంత టెక్నికల్. నాకు తెలిసినంత వరకు ఒక నీళ్లు తాగాలి అని అంటే, అన్నం తినాలి అని అంటే, అన్నం వండుకోవాలి అని అంటే ఇవన్నీ ప్రతిరోజు చేసేది కదా. బ్రష్ మీద పేస్ట్ పెట్టాలంటే, ఒక టీవీ చూడాలంటే, అలా కాదు. ఇక్కడ ప్రతిదీ నా మొత్తం టెక్నికల్. నేను కంప్లీట్ నాన్ టెక్నికల్. దట్స్ వై ద సర్వైవల్ ఈస్ బీయింగ్ వెరీ ఇంపాసిబుల్. ఇదిగో ఇది గ్యాస్ స్టవ్ కొన్న దగ్గర నుంచి ఇది బాగానే ఉందని అనుకున్నాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇది పనిచేయడం మొరాయించింది. ఇలా రాదు, దీని లైట్ రెట్టి వెతికించాలి. అదేమంటే వాడు ఇంకేదో రీజన్ చెప్తూ ఉంటాడు. ఒకసారి ఇది పాడైందంటాడు, ఇంకొకసారి నేనే పాడైపోయానంటాడు, ఇంకేదో. ఎవరైనా ఈ స్టవ్ పెడితే అసలు బేసిక్ రీజన్ ఏమిటి? ఇక్కడి నుంచి ఏ చెత్తా చెదారం వెళ్ళకూడదు లోపలికి. పోపు దినుసులు, అన్నపు మెతుకులు, పప్పు గుళికలు ఇవన్నీ వెళ్ళకూడదని పెడతాం కదా. వాళ్ళు ఇంకా టెక్నికల్గా ఆలోచించి ఇదిగో చీమ దూరే సందంత గ్యాప్ పెట్టారు. చీమలు దూరట్లేదు, కానీ జిల్ల పురుగులు దూరుతున్నాయి. దూరాయి, అక్కడ సంసారాలు పెట్టేస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కలిసి ఆడుకునే పరిస్థితికి వచ్చింది. వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ. అదేమంటే ఫుడ్ ఇరుక్కుండా ఫుడ్ ఎలా చేస్తామండి? ఇప్పుడు ఇక్కడ పైనుంచి ఉప్పో కారమో తీసి ఇందులో వేస్తే ఏ ఉప్పో కారమో కొంచెమైనా పడుతుంది కదా. అలా పడకుండా నిజంగా ఫుడ్ బ్లాగ్స్లో కూడా ఎవరు అలా చేయరు. అలా చేస్తున్నప్పుడు ఈ కుక్కర్ ఉందా, ఇది నా జీవితంతో అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉంటుంది. అరే ఎంత కొలత ప్రకారం పప్పు పెట్టినా అన్నం పెట్టినా కూడా స్టార్చ్ కింద బయటకు వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇదైతే ఇక సరే మొన్న వర్షపు తాటికి కొంచెం శుభ్రంగా తుడిచాను నేను, అంతే. ఇదంటే తుడవకూడదటండి. మరి వర్షపు నీళ్లు పడితే పుసుక్కున అలాగే తినేయాలా? తుడిచినందుకు నానా రభస అయిపోయింది. ఇంత టెక్నికల్ హౌస్లో నేను ఒక నాన్ టెక్నికల్ వైఫ్. నేను టీవీ చూడడం మానేశాను తెలుసా. 5-6 సంవత్సరాలు అయిపోయింది టీవీ చూడడం మానేసి. ముందు మామూలు టీవీ ఉండింది. నా జీవితంలో ఒక 4-5 ప్రశాంతమైన గంటలు ఉండేవి ప్రతిరోజు. ఆ తర్వాత మెల్లగా స్మార్ట్ టీవీ వచ్చింది. నాలో స్మార్ట్నెస్ తగ్గిపోయింది. ఆ తర్వాత హై ఎండ్ మోడల్ టీవీ వచ్చింది. నేను పూర్తిగా లో ఎండ్ అయిపోయా. ఆ తర్వాత దానికి హోమ్ థియేటరు, అదేమిటి స్పీకర్సు, ఎక్స్ట్రా ఫిట్టింగ్సు, పెద్ద టీవీ. ఒక టీవీ ఇట్లా ఆన్ చేయడానికి కాదండి, టీవీ ఆన్ చేయాలి, కింద ఇంకేదో ఆన్ చేయాలి, అన్నిటికన్నా ముందు స్విచ్లో ఆన్ చేయాలి, రిమోట్ ఇట్లా ఒక వాల్యూమ్లో పెడితేనే ఆ టీవీ మనకి వినిపిస్తుంది, ఆ వాల్యూమ్ పెట్టాలి, ఆ తర్వాత నొక్కాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకు కావాల్సిన యాప్లలోకి వెళ్ళి వెతుక్కొని టీవీ చూసే పాటికే ఎంత ఫాస్ట్గా చేసినా ఒక 15 minutes అయిపోతుంది. ఏం చేస్తాం? అందుకే ఈ గోలంతా ఎందుకని చూడడం మానేశాను. డిష్ లేదు,
అదేమంటే ఉషు అంటున్నారు. ఇప్పుడంతా నెట్టుమయం అట. నిజమే కావచ్చు కాక, కానీ అందరికీ నాలెడ్జ్ ఉండదు కదా. ఇదిగో నాలాంటి బట్టి బుర్రలు కూడా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇలా ప్రతిదానికి పిలవాలి, అడగాలి. లేదా నేను మెయింటైన్ చేసి ఎలాగో ఒక బుక్ మెయింటైన్ చేసి హౌ, వాట్, వెన్, వై, ఎలా అని చెప్పేసి నోట్స్ రాసి డయాగ్రామ్స్ గీసుకోవాలి. ఏది టీవీ ఆన్ చేయడానికి, ఈ నీళ్లు తాగడానికి, గ్యాస్ పెట్టి వండడానికి, వీటికి. వాషింగ్ మెషిన్ ఇది ఎంతో కొంత వేలకు వేలు పెట్టి కొనుక్కున్న వాషింగ్ మెషిన్. దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ సపరేటు సెటప్. డిష్ అదేంటి లిక్విడ్ వాష్, ఇంకేదో ఒక బట్టలకి ఒకలాగా, ఇంకో బట్టలకు ఒకలాగా, మధ్యలో సువాసన రావడానికి ఒకలాగా, గబ్బు వాసనలు పోవడానికి ఇంకొకలాగా వాషింగ్ మెషిన్. దీనికి ఇదిగో ఈ సపరేట్ సెటప్. ఇట్లా వేయాలి, ఇట్లా రుద్దాలి. వాషింగ్ మెషిన్ స్విచ్ ఆన్ చేసుకొని బట్టలు వేసి దానికి ఒక డిటర్జెంట్ వేసి అది తిరగాలి, తీసి ఆరేయాలి. డ్రయర్ ఉంటే డ్రయర్ ఒత్తితే ఆ డ్రయర్లో బట్టలు ఎండిపోతాయి. ఆ తర్వాత తీసేసుకొని కొంచెం ఒక అరగంట ఆరేసుకొని తర్వాత పెట్టేసుకోవచ్చు. ఇదే కదా మీకు నాకు తెలిసిన వాషింగ్ మెషిన్. కానీ ఇవిడగారలా కాదు. ఈ బట్టలు అయితే ఇట్లా, ఈ బట్టలు అయితే ఇట్లా, ఈ బట్టలు అయితే ఇట్లా, ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇది ఎలా తెలుసుకోవాలి, చదువుకోవాలి, ఇది ఎలా వాడాలి అని నేను ఇంకొక వారం రోజులు వాళ్ళని పిలిపించుకొని ట్రైనింగే తీసుకున్నా. ఈ వాషింగ్ మెషిన్ అట్లా ఇట్లా కొంచెం డిటర్జెంట్ ఎక్కువ వేసినా, డిటర్జెంట్ అంటున్నా, అదేలే బట్టల డిటర్జెంట్ కొంచెం ఎక్కువ వేసినా, కొంచెం తక్కువ వేసినా, కొంచెం 1/1 ఒత్తినా అంతే నానా రభస. ఇక కలర్ బట్టలు, ప్లెయిన్ బట్టలు మర్చిపోయి ఒక్క ప్లెయిన్ వచ్చిందంటే ఖతం, లైఫ్ అంతా స్మాష్. ఇంకా చెప్పేది లేదు. బట్టలు కూడా చూడు నార్స్ రకం. ఒక్కొక్క కుర్తీ 499, 599, 699 ఉంటుంది. 10 సార్లు ఉతికినా కూడా కలర్లు పోవు. ఇప్పుడు ఏదో వీడియో కోసం బ్రైట్గా కనిపించడానికి పింకులు వేసాను, కానీ అన్ని పేలేల్ కలర్సే. ప్రాబ్లమ్స్ ఉండవు కదా, అందుకనమాట. ఇక ఇంటర్నెట్ కూడా ఏంటి అని మీరు అనుకోవచ్చు. కనెక్షన్ పెడితే నెట్ ఆన్ కాదు, దానికి ఏదో చేస్తారు. ఎక్కడో ఒక సిస్టమ్కి కానీ, ఒక ఫోన్కి కానీ, ఒక ల్యాప్టాప్కి కానీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఒక లాక్ అంటూ పెట్టేస్తారు. తీయడం మర్చిపోతారు. ఆ లాక్కి అమ్మో బాబోయ్ ఎంత బ్రెయిన్ ఉన్న వాళ్ళు కూడా కనుక్కోలేని పాస్వర్డ్ పెట్టేస్తారు. అటు తిప్పి ఇటు కొట్టినా, ఇటు తిప్పి అటు కొట్టినా ఆ పాస్వర్డ్ మనకు అర్థం కాదు. అలా లాకులు పెట్టేస్తే దబుక్కుని ఇంటర్నెట్ ఆన్ చేసుకొని చూడాలన్నా, చెయ్యాలన్నా, చెందాలన్నా వాళ్ళు ఇంటైనా రెస్పాండ్ అయ్యేంత వరకు మనకి అసలు పెద్ద సమస్య. అదేమంటే నువ్వు చదువుకోలేదా, నీకు తెలివిలేదా, నీకు బుర్ర లేదా? మేము చదువుకున్నప్పుడు ఇన్ని లేవు మరి. ఇలా పెట్టుకొని ఆన్ చేసుకోవాలి, ఇంత టెక్నికల్గా ఉండాలి. అబ్బే, ఈ వాటర్ దానికి వెనకాల ఇంకొక పర్మనెంట్ సపరేట్ సెటప్పే ఉందండి. అందులో మళ్ళీ ఒక తీగ ఇటు అవ్వకూడదు, అటు అవ్వకూడదు, ఆ వాటర్ ఇట్లాగే పోవాలి, ఎండకి ఎండకూడదు, అది వానకి తడవకూడదు. నాకన్నా ఎక్కువ జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. ఇక కారు, వెహికల్స్, లాకర్సు, సరే ఏదైనా బంగారం పెట్టుకునే లాకర్ పెట్టుకున్నామే అనుకో, ఆ లాకర్కి కోడ్, సీక్రెట్ కోడ్ సెటప్. ఆ సెటప్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు, ఇంట్లో ఒక లాకర్ పెట్టుకున్నా కూడా ఎప్పటికప్పుడు అది మార్చేస్తూ ఉంటారు. ఇన్ఫామ్ చేయాలి కదా. ఒక్కొక్కసారి మార్చేసి వాళ్ళే ఇన్ఫామ్ చేయడం మర్చిపోతూ ఉంటాడు మా ఆయన. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరం కూర్చొని ఇట్లా ఆ తర్వాత ఆ లాక్ ఓపెన్ చేసి ఏదో ఒక కోడ్ కనుక్కొని, కాదుకూడదంటే ఆ షాప్ వాడి దగ్గరికి పోయి అలా 2-3 లాకర్లు పగలగొట్టి తీసి మార్చిన సందర్భాలు కూడా ఉండే. వాడికి చచ్చి అనుమానం, ఇది మీదేనా అని అన్నట్టుగా చూస్తాడు. మాదేరా నాయన, ఈ మొహాలు చూసి చెప్పురా, నిజంగానే చాకచక్యంగా దొంగతనం చేసే టాలెంట్లు ఏడ్చిన మొహాలేనా ఇవి? కష్టపడి సంపాదించి అలసి వేసారి విసిగిపోయిన మొహాలు ఇవి. చెప్పి విసిగిపోతున్నాం. ఛీ, ఇట్లాంటి ఇంట్లో నీళ్లు తాగాలంటే కూడా విసుకొస్తుంది. ఇంకా పోను ఇంకెంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో. అసలే AI అని అంటున్నారు. AI ఉన్నంత చిన్నగా అయితే జీవితం ఉండదు. ప్రతిదానికి నుంచోడానికి, కూర్చోడానికి, నీళ్లు తాగడానికి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇక టెక్నాలజీ అయిపోతుంది. మనకి బతకడం నరకప్రాయం అవుతుంది. వీలైనంత ఈజీగా లైఫ్ చేసుకుందామంటే ప్రతి ఒక్క పూట కాంప్లికేషన్. దేనికి సొల్యూషన్ ఇది? ఎప్పటికి తగ్గుతుంది మన ఫ్రస్ట్రేషన్? ప్రతి ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే, మేమేం కాదనట్లేదు. కానీ ఇట్లాంటి ఎండాకాలాలలో ఒకప్పుడు మేము నైటీలు వేసుకునే వాళ్ళం కాదు, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం. ఒకప్పుడు మేము అంతా మడి కట్టుకుని చీరలు కట్టుకునే వాళ్ళం, లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం.